సో హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్ అనేది ముందుగా మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోయింది. మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మానిటైజేషన్ కూడా అయిపోయింది మన ఛానల్ అయితే. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా 38 సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు. సో మానిటైజేషన్ ఎప్పుడైంది అంటే ఏప్రిల్ 12వ తారీఖున, అంటే ఈ నెల 12వ తారీఖున అయితే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అయింది. సో ఛానల్ స్టార్ట్ చేసింది అయితే నవంబర్ 26, 2023లో అయితే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే రీచ్ అవుతానని. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇది ఒకసారి చూసుకోండి. సో మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి 888 కాడ సబ్స్క్రైబర్స్కి అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీశాను. సో మార్చి 22, 2025 కాడ అయితే చూడండి, మనకి వాచ్ టైం వచ్చేసరికి 3966 ఉంది. సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 965 మంది ఉన్నారు. సో ఎప్పుడవుతారా అని చూస్తున్నాను. ఫైనల్గా అయితే అయిపోయింది. సో తర్వాత అయితే మనకి ఎలిజిబుల్ టయానికి అయితే ఇక్కడ చూడండి వచ్చేసింది ఇక్కడ. సో ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, 1000 సబ్స్క్రైబర్స్ కాడైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాను, ఎందుకైనా ఉండిద్దని. ఇక్కడ మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఏ డేట్న అయ్యారు అంటే 1000 సబ్స్క్రైబర్స్ కూడా. సో చూడండి ఫ్రెండ్స్, 1 ఏప్రిల్ 4:02 అంటే 4:02 నిమిషాలకైంది, అంటే ఏప్రిల్ 1వ తారీఖున. సో తర్వాత నేనైతే మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే చేశాను. సో తర్వాత అయితే మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత సో మనకైతే ఎమ్మటనే ఇదిగోండి ఫ్రెండ్స్, మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని ఇక్కడైతే మెసేజెస్ అయితే ఇచ్చారు. నేనైతే స్టార్ట్ అంటే మొత్తం గైడ్లైన్స్ ప్రకారం మొత్తం చూసుకొని మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అయితే వెరిఫికేషన్ మెసేజ్ అవి మొత్తం వచ్చేసింది. సో అయిపోయిన తర్వాత వితిన్ 7 అవర్స్లో, అంటే ఇక్కడైతే 2-3 వీక్స్, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, 2-3 వీక్స్ పట్టిద్ది అని ఇచ్చాడు. కానీ 2-3 వీక్స్ కూడా ఇక్కడైతే మనకైతే ఆపలేదు. జస్ట్ ఎమ్మటనే ఒక 6-7 అవర్స్లోనే మానిటైజేషన్ అయితే ఇచ్చేసాడు. మొత్తం ఫుల్ మానిటైజేషన్ అయితే ఇచ్చేసాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక ఈ మానిటైజేషన్ యాడ్ అయితే ఎప్పుడు వచ్చింది అంటే ఇదిగో ఒకసారి చూసుకోండి, 2 ఏప్రిల్ 1:47 ఈ టయానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను ఇంకా కొంచెం లేట్గా అయితే ఈ మెసేజ్ అయితే చూశాను, ఇంకా ముందుగానే వచ్చింది ఈ మెసేజ్ కూడా. సో దాని తర్వాత అయితే మనకి ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ మ్యాచ్ టూల్ విత్ వాచ్ పేజ్ యాడ్స్ అని వచ్చింది. సో ఆర్ లైక్లీ మేక్ మనీ ద ఫస్ట్ 30 days అని వచ్చింది. సో మొత్తం ఇంకా తర్వాత నుంచి అయితే ఫ్రెండ్స్ ఇక ఆ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని మొత్తం మెసేజెస్ అయితే వర్షం వస్తున్నాయి. సో మెయిల్లో కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం మళ్ళీ ఒకసారి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే చూసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఇట్లా అయితే ఒక మెసేజెస్ అయితే వచ్చేసింది. తెలుగు మహల్ యు ఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చింది. వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యాజ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ యూ కెన్ మానిటైజేషన్ యువర్ వీడియోస్, షార్ట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్, గెట్ సపోర్ట్ వయా చాట్ ఆర్ ఈమెయిల్. సో మొత్తం ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి ఇక్కడైతే చూసుకోండి. సో ఓవర్ వ్యూ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడైతే మీరు అంటే ఎలిజిబుల్ అయ్యారు మొత్తం, అంటే అప్లై చేసుకోండి అని మొత్తం మెసేజెస్ అయితే ఇచ్చారు. సో ఓవర్ వ్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్స్, సూపర్స్, సో బ్రాండ్ కనెక్ట్, వీటన్నిటికీ అయితే ఎలిజిబుల్ అయితే చేసేసాడు. సో మొత్తానికి నేనైతే ఫ్రెండ్స్ ఇంకా 3 అయితే చేయాల్సింది. వాచ్ పేజ్ యాడ్స్ అయితే నేనైతే ఎలిజిబుల్ చేశాను. సో దాని గైడ్లైన్స్ అయితే ఈ గైడ్లైన్స్ అయితే మొత్తం ఇవి కూడా స్క్రీన్ షాట్ తీశాను, మళ్ళీ ఇంకోసారి రావు కదా అని. సో ఇంకా మనకైతే ఇంకో మెసేజ్ అయితే ఇక్కడ వచ్చింది. స్టార్టింగ్ 12 మే 2025 ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ విల్ బి యాడెడ్ టు యువర్ వీడియోస్ దట్ కంటైన్ మాన్యువల్ మిడ్ రోల్ యాడ్ స్లాట్స్. అంటే మే 12వ తారీఖు నుంచి మిడ్ రోల్ యాడ్స్ అయితే వీళ్ళే ఆటోమేటిక్గా అయితే ప్లే చేస్తారని ఒక మెసేజ్ అయితే వచ్చింది. దానికైతే నేను అదే సెలెక్ట్ చేశాను. అంటే మన యూట్యూబ్ వాళ్ళే అంటే లాంగ్ వీడియో ఉన్నట్టయితే 8 నిమిషాల కంటే లాంగ్ వీడియో, దానికైతే వాళ్ళే మిడ్ రోల్ యాడ్స్ అయితే వేసుకుంటారని మెసేజ్ ఇచ్చారు. సో దానికైతే నేనైతే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఓకే చెప్పేశాను. సరే వాళ్ళే వేసుకుంటారు. సో ఈ వీడియోస్కి ఈ గ్రీన్ సింబల్ చూడడానికి ఫ్రెండ్స్ నాకైతే దాదాపుగా 13 నుంచి 15 నెలలు అయితే పట్టింది ఈ గ్రీన్ అయితే చూడడానికి. సో ఇది చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, నాకైతే వచ్చిన మెసేజ్, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, యూ కెన్ నౌ మానిటైజేషన్ April 2, 2025 11:28. సో ఈ డేట్కి అయితే నాకైతే ఫ్రెండ్స్ మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయిపోయింది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మీ అందరికీ అయితే వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. ఇట్లా 1000 మంది సబ్స్క్రైబర్లు అంటే నా వాయిస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ముందుగా అయితే నా మిస్సెస్ అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల తనైతే ఆపేసింది. తర్వాత నుంచి నేనైతే మధ్యలో ఒక 6 months 5 months మనమైతే ఫ్రెండ్స్
సో తర్వాత నేనైతే ఫ్రెండ్స్ 6 మంత్స్ కాడి నుంచి అయితే ఒక వీడియోస్ అయితే పెట్టలేదు. ఆఫ్టర్ మళ్ళీ నేనైతే వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ మూవీ కలెక్షన్స్ గురించి అయితే పెట్టడం జరిగింది. సో తర్వాత నుంచి తను చేసేటప్పుడు టయానికే 514 మంది సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. ఆల్రెడీ అంటే మనకి షార్ట్ పీరియడ్ ఉంది కదా 3000 వాచ్ అవర్స్ది, అదైతే ఎలిజిబుల్ అయిపోయింది. సో మళ్ళీ నేనైతే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకో 490 సబ్స్క్రైబర్స్ ఏమో గెయిన్ చేయాలి ఫ్రెండ్స్. అదైతే నేనైతే గెయిన్ చేశాను. సో నేనైతే కొంతమంది చేపించింది కూడా ఉన్నాను. తర్వాత మనకి 4000 వాచ్ అవర్స్ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ చేసేసాను. సో అది కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే మొత్తం మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయింది. సో వన్స్ అగైన్ తనకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో బాగానే సపోర్ట్ చేసింది. సో తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే ఆపేసింది. సో తర్వాత నేను స్టార్ట్ చేశాను, సక్సెస్ఫుల్ అయింది. ఇట్లయితే సక్సెస్ అయింది అని మేమైతే అనుకోలేదు. సో వన్స్ అగైన్ మీ అందరికైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అంటే చెప్పుకోలేనంత హ్యాపీగా అయితే ఉంది మాకి. అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టడానికి కూడా. సో పనికెళ్ళి వచ్చేవాడిని, ఆఫ్టర్ ఈ వీడియోస్ అయితే పెట్టేవాడిని, టైం ఉండేది కాదు. సో తనైతే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసి నాకు పెట్టేది. సో ఆ స్క్రీన్ షాట్ ద్వారా మళ్ళీ నేనైతే దాన్ని వీడియో రూపంలో చేసి మళ్ళీ చేసుకొని వాయిస్ యాడ్ చేసి మొత్తం చేసి కైన్ మాస్టర్లో ఎడిట్ చేసి మొత్తం వీడియో చేసేవాడిని. సో చాలా టైం పట్టింది. సో అయినా పర్లేదు ఫ్రెండ్స్, వన్స్ అగైన్ చేసిన కష్టానికి అయితే ఫలితం దక్కుతుంది అంటారు కదా. సో అలా అయితే మనకైతే ఫలితం అయితే దక్కింది. వన్స్ అగైన్ మీ అందరికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గోల్ని అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ ఎనలైటిక్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి అయితే చూద్దాం ఉండండి ఫ్రెండ్స్. ఒక్కసారి సో డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్. ఇప్పుడు కూడా ఈ మెసేజ్ పోలా, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యూ కెన్ నౌ మానిటైజేషన్ యువర్ వీడియోస్ April 2, 2025 11:28 అంటే ఆ డేట్కి అయితే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయింది. సో ఇక్కడైతే మనకైతే పక్కనైతే యాడ్స్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అప్డేట్ చేసుకోండి మొత్తం అని. సో నేనైతే ఇంకా కొన్ని అయితే అంటే మనకి అదే బ్రాండ్స్ అయితే కనెక్ట్ అవుతాయి కదా, అవి అయితే నేనైతే ఇంకా ఎనేబుల్ అయితే చేసుకోలేదు. సో తర్వాత అయితే చేసుకుంటాను. ఒకసారి నేను స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, April 2 కాడ నుంచి మానిటైజేషన్ అయింది కదా, రెవెన్యూ ఎంత వచ్చిందో అనుకుంటారు. సో రెవెన్యూ అనేది అయితే ప్రజెంట్ అయితే చాలా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్. అంటే వీడియోస్ అయితే నేనైతే మధ్యలో పెట్టలేదు, కొంచెం మానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే అంటే వేరే ప్రాసెస్లోకి వెళ్ళాను, దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇప్పుడు ఒక 4 days నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అప్పటి నుంచి అయితే మనకి $0.71 వచ్చింది. అంటే ఏముంది ఫ్రెండ్స్, ఒక 20-30 రూపాయలు ఏమో అట్లా వచ్చి ఉంటాయి. 20-30 కాదు ఫ్రెండ్స్, ఒక 50 రూపాయల దాకా వచ్చినాయి అంతే, పెద్దగా అయితే ఏం రాలేదు. సో అంటే అప్పుడే ఎర్నింగ్స్ గురించి అయితే మాట్లాడుకోకూడదు, చూద్దాం నెక్స్ట్ అయితే వస్తాయి కదా. సో అప్పుడు మనం ఎర్నింగ్స్ అంటే ఎట్లాగా. ఒకసారి నా ఛానల్ ఎనలైటిక్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టే ఫ్రెండ్స్, సో నా ఛానల్ ఒకసారి ఆడియన్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే, సో మొబైల్లో వచ్చేదానికి 98.3% అయితే చూస్తున్నారు, కంప్యూటర్లో 8%, టీవీలో 8%, సో ట్యాబ్లెట్ ఉంది కదా మనకు దాంట్లో అయితే 1% అయితే చూస్తున్నారు. సో మనకి ఏజ్ గ్రూప్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కువ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 25 to 34 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే 56.2% అనేది నా వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారు. సో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా వీడియోస్ని సపోర్ట్ చేసి, వాళ్ళకనే కాదు అందరికీ అయితే వన్స్ అగైన్ అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. సో 35 to 44 వచ్చేసరికి 27.7% అయితే చూస్తున్నారు, 45 to 54 వచ్చేసరికి 6.2%. సో మనకి జెండర్ వచ్చేసరికి మేల్ అయితే 80.6% చూస్తున్నారు, ఫీమేల్ అయితే 19.4% చూస్తున్నారు. సో జియోగ్రఫీ వచ్చేసరికి ఇండియాలో అయితే 95.3%, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోకి వచ్చేసరికి 0.5%, సో యునైటెడ్ స్టేట్స్లోకి వచ్చేసరికి 0.4%. సో సబ్ టైటిల్స్ లేకుండా అయితే 73.7%, తెలుగులో అయితే 26.3% అయితే చూస్తున్నారు. సో వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే 72.6% చూస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ అయితే చూసుకుని చేసి నా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా 27.4% మంది అయితే వీడియోస్ని అయితే చూస్తున్నారు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఫార్మాట్స్ దట్ వ్యూవర్స్ వాచ్ ఆన్ యూట్యూబ్ అని. సో షార్ట్స్ అయితే నేను ఇంతవరకు ఒక్క షార్ట్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఒక్క షార్ట్ కానీ అంటే ఒక్కటి పోస్ట్ కానీ, ఒక్క షార్ట్ ఒక్క పోస్ట్ ఇలాంటివి అయితే నేనైతే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా. సో ఒకసారి ఛానల్ అయితే చూసుకోండి. సో షార్ట్స్ కానీ పోస్ట్స్ కానీ అవి అయితే ఏం ఉండవు నా దాంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, షార్ట్స్ అసలు ఇక్కడ షార్ట్స్ అనే ఆప్షనే లేదు. ఎందుకంటే చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దాకా అయితే షార్ట్సే పెట్టలేదు.
సో పోస్టులు కూడా ఇప్పుడు దాకా అయితే ఏం క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే షార్ట్స్ కూడా వస్తాయి, పోస్టులు కూడా పెడతాను. సో కొంచెం యూట్యూబ్ మీద అయితే కాన్సంట్రేషన్ అయితే చేస్తాను. సో ఎందుకంటే అనుకోలేదు ఫ్రెండ్స్, అనుకోని గోల్కి అయితే రీచ్ అయ్యాను. సో అప్పుడు ఏదో స్టార్ట్ చేసాము వీడియోస్ అయితే అవుతామా లేదా అనేటట్టయితే స్టార్ట్ చేసాము, కానీ అవ్వాలి అని అయితే స్టార్ట్ చేసాము. అవుతామా లేదా అని అయితే అనుకున్నాము, కానీ అవ్వాలి గట్టిగా అయితే అనుకొని స్టార్ట్ చేసాము. సో ఇదైతే స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వడానికైతే 15 నెలలు అయితే పట్టింది. సో చాలా అంటే చాలా కష్టపడ్డాము. సో కష్టపడిన దానికి పర్లేదు ఫ్రెండ్స్, మీరు కూడా మా వాయిస్ని అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అయితే మీరు కూడా హెల్ప్ చేశారు. సో మీరు చూడకపోయినట్టయితే ఈ వాచ్ టైం అనేది రాదు, ఈ సబ్స్క్రైబర్స్ అనేవి రారు, ఈ మానిటైజేషన్ అనేది అవ్వదు, ఏమీ అవ్వదు. సో మీకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన డాలర్స్ అయితే ఇవి మొత్తంగా. సో పెద్దగా అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్, అంటే యూట్యూబ్ ఎర్నింగ్స్ అయితే తగ్గించారు. అది కాకుండా మనకి వీడియోస్ అయితే చేయలేదు కదా ఫ్రెండ్స్. వీడియోస్ చేయకపోయిన కారణంగా వ్యూస్ అనేవి పూర్తిగా డల్ అయింది. అంటే లాస్ట్ 7 డేస్లో 905 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ నాకైతే ఎన్ని వ్యూస్ ఉంటాయంటే మామూలుగా అయితే మినిమం 8K అయితే వ్యూస్ అయితే ఉంటాయి. సో 8K వ్యూస్ లేవు ఇక్కడ, అంటే వీడియోస్ చేయలేదు కనుక 905 వ్యూస్కి అయితే పడిపోయాను. సో అయినా ఏం పర్లేదు ఫ్రెండ్స్, రెగ్యులర్గా వీడియోస్ పెట్టినట్టయితే మళ్ళీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్, షార్ట్స్, పోస్ట్స్ ఈ మొత్తం కూడా వస్తాయి. సో మీరు కనుక ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వన్స్ అగైన్ మీ అందరికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లేకపోయినట్టయితే ఈ ఛానల్ అనేది లేదు, ఈ సబ్స్క్రైబర్స్ లేరు, ఈ వాచ్ టైం లేదు, ఈ వ్యూస్ అనేవి లేరు, ఈ లైక్స్ లేవు, కామెంట్స్ లేవు, షేర్స్ లేవు, సో ఏమీ లేవు. మీ అందరికైతే వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే నన్ను చాలా ఆదరించారు, సపోర్ట్ చేశారు, మొత్తం చేశారు. సో అందువల్ల మీకైతే నేనైతే అదే ఫ్రెండ్స్ కృతజ్ఞతుడిని అంటారు చూసారా, అట్లాగైతే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో ఎవరైనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంతలా ఆదరించి నాకు మానిటైజేషన్ దాకా తెచ్చి మానిటైజేషన్ అయితే చేపించారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే కొత్తగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకా మూవీ రివ్యూస్ అవి కూడా వస్తాయి. మూవీ రివ్యూస్ కూడా ఇంతవరకు నేనైతే రివ్యూస్ కూడా సరిగ్గా పెట్టలేదు ఫ్రెండ్స్. ఆ రివ్యూస్ కూడా వస్తాయి ఇప్పటి నుంచి. సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.